అండి. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మా కమ్యూనిటీ చూపిస్తాను. అండ్ యూఎస్ఏలో పవర్ ఔటేజ్ ఉందండి. అరౌండ్ 7 అవర్స్ పవర్ ఔటేజ్ ఉంది. ఈ 7 అవర్స్ మేమేం చేసాము, ఆ తర్వాత ఏం చేసాము అనేది మీకు చెప్తాను. అండ్ కమ్యూనిటీ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో, వెల్కమ్ టు ప్రెస్‌విస్ వ్లాగ్స్. సో, ఇదండి మా కమ్యూనిటీ. మీకు ఎప్పుడన్నా పవర్ ఔటేజ్ కనుక ఉందా యూఎస్ఏలో? ఉంటే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి మీరు ఎప్పుడన్నా ఎక్స్‌పీరియన్స్ అయితే. సో, మా కమ్యూనిటీ ఏంటంటే బాగా స్పేషియస్‌గా ఉంటుంది. ఎంత స్పేషియస్‌గా ఉంటుందంటే బిల్డింగ్‌కి కిలోమీటర్ దూరం ఉంటదనుకోవచ్చు. మొత్తం వచ్చేసి అరౌండ్ 0.5 మైల్ ఉంటదా సాయి? 0.5 మైల్ ఉంటదా? యాహ్! 0.5 to 1 మైల్. మొత్తం వచ్చేసి ఏరియా 1 మైల్‌లో కన్‌స్ట్రక్ట్ చేసుంటారు బిల్డింగ్స్ మొత్తము. సో, ఈజీగా బిల్డింగ్‌కి మధ్యలో బొచ్చెడు చెట్లుంటాయనమాట. వీళ్ళు ఆ చెట్లను గూడా కట్ చేయరు. సమ్మర్‌లో వచ్చేసి ఆ చెట్లు పెరుగుతా ఉంటాయి సమ్మర్‌లో. వింటర్ స్టార్ట్ అయ్యే టైంకి ఆహ్, బ్రాంచెస్‌నన్నీ కట్ చేసేస్తారు. అప్పుడు ఆ టైంలో పురుగులవన్నీ వస్తాయని. అండ్ ఇదండి మా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో వచ్చేసి 20-25 బిల్డింగ్స్ ఉంటాయి. ఐ థింక్ రఫ్‌లీ 25 బిల్డింగ్స్ ఉంటాయి మా దాంట్లో. అండ్ కొన్ని పెద్ద కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. అక్కడైతే ఇంకా ఎక్కువ బిల్డింగ్సే ఉండొచ్చు. మాదైతే ఎక్కువ స్పేషియస్‌గా ఉంటది. ఇంకా మేము వేరే చూసిన దగ్గరైతే ఇంత స్పేషియస్‌నెస్ అయితే మాకు కనిపించలేదు. సో, ఈచ్ బిల్డింగ్‌లో వచ్చేసి 12-18 18 అపార్ట్మెంట్స్. ఉంటాయి. 2 ఫ్లోర్స్ అయితే 12 ఉంటాయి. 3 ఫ్లోర్స్ అయితే 18 ఉంటాయి. నాకు తెలిసి ఓవరాల్‌గా కమ్యూనిటీ మొత్తం 400 ఫ్లాట్స్ ఉంటాయి. యాహ్! 400 ఫ్లాట్స్ ఉంటాయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మా కమ్యూనిటీ చుట్టూ మొత్తం ట్రీస్ అయ్యేసరికి మేమైతే కొన్నిసార్లు స్నేక్స్‌ని చూసాము. అండ్ స్పైడర్స్‌ని గూడా చూసాము. మీకు కవర్ పేజ్‌లో ఇచ్చిన స్పైడర్‌ని నేను లిటరల్లీ నా కళ్ళతో చూసి షాక్‌లో ఉన్నాను కొంతసేపయితే. అలాంటి స్పైడర్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఒకరోజు నేనైతే ఫాక్స్ కూడా చూసాను. ఫాక్స్ కూడా చూసా. యాహ్! నైట్ యాహ్! నైట్ టైమ్. ఓకే. డియర్స్‌ని కూడా చూసాం మేము. కాపోతే మా కమ్యూనిటీలో అయితే మేము చూడలేదు. వేరే కమ్యూనిటీలో డియర్స్‌ని గూడా చూసాం. వాటి కళ్ళైతే మెరుస్తా ఉంటాయి లిటరల్లీ. నైట్ టైమే కనిపిస్తాయి. ఇక్కడ వాటికి గూడా డియర్స్ క్రాసింగ్ జోన్ అని చెప్పి పెట్టేస్తుంటారనమాట. అండ్ మాకు 2 పూల్ ఏరియాస్ ఉంటాయి. ఇదొక పూల్ ఏరియా. ఇది పెద్ద పూల్ అనమాట. కమ్యూనిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇంకో పూల్ ఏరియా వచ్చేసి లీజింగ్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. దీంట్లో అయితే నేనెప్పుడూ ఎక్కువ పర్సన్స్‌ని చూడలేదు. బాగా సమ్మర్‌గా అనుకుంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు వచ్చి ఇక్కడ స్విమ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ వీళ్ళు బార్బిక్యూస్ ఇవన్నీ ఇక్కడే సెట్ చేసుంటారు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి బ్యాక్ సైడ్. ఎనకాల మీకు కనిపిస్తుంది గదా! కొండలు గూడా ఉంటాయి. మనం ఇక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే చాలా చాలా బావుంటది. స్ప్రింగ్ సీజన్‌లో గనుక చూస్తే గనుక మనము. అండ్ వీళ్ళు ఈ వ్యూ కనిపించడానికి పూల్ చుట్టూ గ్లాస్ ఏరియా గూడా ఇచ్చారు. చూడండి ఎలా ఉందో. అండ్ స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చెట్లు గూడా ఇంకా బాగా పెరుగుతాయి. వీళ్ళు ఎవ్రీ వీక్ మా కమ్యూనిటీలో పెస్ట్ వాళ్ళొచ్చి పెస్ట్ కొడతారు. అండ్ డస్ట్ ఏదన్నా ఉంటే క్లియర్ చేసేస్తారు కంప్లీట్‌గా. చాలా నీట్‌గా ఉంచుతారు కమ్యూనిటీలో. మేమైతే ఇక్కడ కొంతసేపు కూర్చొని చిల్ అయ్యి వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 8:30 అలా అవుతుంది. అయినా గూడా చీకటైతే పడలేదు. ఇట్లా ఈ క్లైమేట్ ఉందనమాట మాకు. ఇంకా చెప్పాలంటే మా కమ్యూనిటీలో కొన్ని 2 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉంటాయి. కొన్ని 3 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉంటాయి. చూడండి మా ఆయన నన్ను వదిలేసి ఎళ్ళిపోతున్నాడు ముందుకి. ఏం చేస్తాం, వీడియోలో బిజీ అయిపోయావు. ఏం చేస్తామండి మరి మీకు కూడా చూపించాలి కదా మా కమ్యూనిటీని. సో, ఇక్కడ కన్‌స్ట్రక్షన్స్ చేస్తున్నారు. రైట్ సైడ్‌లో గ్రీన్ మ్యాట్ ఏసేసి కంప్లీట్‌గా. వాళ్ళేం చేస్తున్నారో మనకు కనిపించకూడదు కదా! సో, ఈ కన్‌స్ట్రక్షన్ చాలా రోజుల నుంచి ఇలానే ఉంది మేమొచ్చిన దగ్గర నుంచి. చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లున్నాయో. నాకైతే వీటిని చూసి నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మనం వీళ్ళ దగ్గర నుంచి ఒక థింగ్ నేర్చుకోవాలి. ఎన్ని హౌసెస్ కట్టినా, ఎన్ని ల్యాండ్స్ కొట్టేసినా గూడా వీళ్ళు ఒక రూల్ పెడతారనమాట. ఒక హౌస్‌కి మినిమమ్ ఇన్ని ట్రీస్ అని ఉండాలి అని. సో, కంపల్సరీ ఆ రూల్ అనేది వీళ్ళు ఫాలో అవ్వాలి. సో, అప్పుడే పొల్యూషన్ లేకుండా ఉంటుంది గదా!
సో వీళ్ళేమో ట్రీస్‌కి ఇంత కేర్ ఇస్తున్నారు. మన ఇండియాలో ఏమో ట్రీస్ కనిపిస్తే చాలు కొట్టేసి ల్యాండ్ వచ్చేసిందని చెప్పి బిల్డింగులు లేపేస్తున్నారనమాట. సో ఆ ట్రీస్‌ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే బావుండు అనిపిస్తది అప్పుడప్పుడు. మేమిప్పుడు లీజింగ్ ఆఫీస్‌కెళ్తున్నాము. లీజింగ్ ఆఫీస్ అని ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళే మొత్తం అపార్ట్మెంట్స్‌ని మెయింటెనెన్స్ కానీ ఏదైనా కావాలంటే వాళ్ళే చూస్తారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది డాగ్ పార్క్ అండి. ఈవినింగ్ 6 ఆ టైంకొస్తే డాగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆడించుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ డాగ్స్‌కి గూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. మనుషులకి ఎలాగో ఇన్సూరెన్స్ ఇక్కడ డాగ్స్‌కి కూడా పే చేయాలి. అండ్ రెంట్‌లో కూడా పెట్స్ ఉంటే మాత్రం ఇంత ఇంక్లూడ్ చేసి వాళ్ళకివ్వాలి ఒక పర్టిక్యులర్ అమౌంట్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ పిల్లలు ఎంత ఇంపార్టెంటో కొంతమందికి డాగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంట్లో పిల్లలు ఉంటారో లేదో తెలీదు గానీ ఇంటికి ఒక పెట్ అయితే ఉంటుంది. అది క్యాట్ అవ్వచ్చు, డాగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మా లీజింగ్ ఆఫీస్ వెనకాల 2 పూల్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి హాట్ పూల్, ఇంకొకటొచ్చేసి నార్మల్ పూల్ ఉంటుందనమాట. హాట్ పూల్ స్పాకి యూజ్ చేస్తారు. అండ్ పక్కనే జిమ్ ఉంటుంది మీకు. జిమ్ కూడా చాలా బావుంటది. అప్పుడప్పుడు ప్రవీణ్ ఎళ్లి జిమ్ గూడా చేసొస్తుంటాడు మూడొచ్చినప్పుడు. వీళ్ళిక్కడ బార్బిక్యూ చేస్తున్నారు. కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతారని నేను చూపించలేదనమాట మీకు. లోపలికెళ్ళి లేదంటే చూపిచ్చేదాన్ని. మేమైతే ఇక్కడి నుంచి లీజింగ్ ఆఫీస్ చూపిచ్చేసా కదా! సో మెయిల్ బాక్స్ ఒకసారి చెక్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. మీకు మెయిల్ బాక్స్ దగ్గరికెళ్ళేలోపు మెయిల్ బాక్స్ అంటే ఏంటి? ఎలా ఉంటది? అనేది కూడా చెప్తాను. ఇప్పుడు మాకు టైము చెప్పా కదా! 8:40 అలా అవుతుంది. కానీ చీకటి పడట్లేదు. సమ్మర్‌లో ఇంతే. బట్ వింటర్ అలా వస్తే మాత్రం ఈవినింగ్ 6 కల్లా చీకటి పడిపోతుంది. ఇక్కడ సన్‌సెట్ టైమే 5 కల్లా చీకటయిపోద్ది. ఇక్కడ సన్‌సెట్ టైమింగే 8:30 అలా ఇస్తారనమాట సమ్మర్‌లో. అంతా వెలుతురు ఉంటదనమాట. అసలు టైం ఇంతయిందా అని కూడా తెలీదు. మాకైతే 9 దాకా ఈరోజు చీకటి పడలేదు. సో ఈ వే నుంచి ముందుకెళ్తే మనకి మెయిల్ బాక్స్ వస్తది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా కమ్యూనిటీకి 3 గేట్స్ ఉన్నాయి. ఒకటి 2 లీజింగ్ ఆఫీస్ దగ్గర ఉంటది. ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుందనమాట. సో ఎవ్రీ గేట్‌కి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మనం లోపలికెళ్ళగలము. లేదు అంటే ఎవ్రీ హౌస్‌కి 2 కీస్ ఇస్తారనమాట. రిమోట్ కీస్. ఆ రిమోట్ కీస్ యూజ్ చేసుకొని గేట్ ఓపెన్ చేయాలి. బయటికెళ్ళేటప్పుడు మాత్రం కీ కానీ, కోడ్ కానీ ఏం అవసరం లేదు. బట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీ గేట్ కోడ్ అనేది కావాలి. ఇన్ కేస్ మనకి ఫెడెక్స్ అలాంటివి ఏమన్నా వస్తే ఇంకో గేట్ నుంచి అవి డైరెక్ట్‌గా ఎంటర్ అవుతాయి. వాళ్ళకి యాక్సెస్ వాళ్ళకి యాక్సెస్ ఉంటది. ఉంటాయి. సో సర్వీస్ వాళ్ళకి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అండ్ మా సైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కమ్యూనిటీ ఇంకో గేట్ కూడా ఉంటుందనమాట. ఇక్కడ ఒక హౌస్ లాగా కనిపిస్తుంది కదా! అది మా మెయిల్ బాక్స్ అండి. సో ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్‌కి సంబంధించిన లాకర్స్ లాగుంటాయి. ఈచ్ అపార్ట్మెంట్‌కి ఒక చిన్న లాకర్ లాగిస్తారు. ఏదైనా మెయిల్స్ లైక్ పవర్ బిల్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమైనా వస్తే అవన్నీ ఇక్కడే పెట్టేస్తారు. చిన్నవైతే. పెద్దవైతే మాత్రం మన ఫ్లాట్ దగ్గరికి తీసుకొచ్చిస్తారు. లేదా లీజింగ్ ఆఫీస్‌లో పెడతారు. చూసారా? ఎవ్రీ అపార్ట్మెంట్‌కి ఒక్కొక్క స్మాల్ లాకర్ బాక్స్ అనేది ఇచ్చారు. మాకైతే ప్రస్తుతానికి ఏం మెయిల్స్ రాలేదు. రోజు చేసుకుంటే వస్తాయి. మేము ఇలా బయటకొచ్చినప్పుడల్లా చెక్ చేసుకుంటామండి. చేతిలో కీస్ ఉంటాయి కదా! సో చెక్ చేసుకొని వెళ్తామనమాట. అంత దూరం నుంచి వచ్చినప్పుడు అట్‌లీస్ట్ ఈ పనన్నా చేసుకోవాలి కదా! సో అదండి. అలా మేము మెయిల్ బాక్స్ చెక్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఇండియన్ పోస్ట్ లాగా యూఎస్‌పీఎస్ అని ఒక అమెరికన్ పోస్ట్ ఉంటుంది. అదైతే చాలా చీపెస్ట్ పోస్ట్ అని చెప్పాలి కంపేర్ టు అదర్ పోస్ట్స్. సో మేమైతే ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్‌లో ఫ్లాట్స్‌లో లైట్స్ చూసి పవర్ వచ్చిందనుకోని హడావిడిగా వెళ్ళిపోదాం అనుకున్నాము. వెళ్ళేసి తిందాం అనుకున్నాం. మధ్యాహ్నం ఎప్పుడో 1కి తిన్నాం అనమాట. మాకు ఆకలేస్తుంది. ఏదైనా చేసుకుందాము అంటే పవర్ లేదు. మాకేమో ఇండక్షన్ స్టవ్, ఇక్కడ గ్యాస్ స్టవ్ కాదనమాట. సో గాలి లేదు, ఏమీ లేదు ఇంట్లో. అందుకని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయ్యి
నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్‌కి. తీరా నడుచుకుంటూ అక్కడి దాకా వెళ్తే అక్కడ మాకు పవర్ లేదు. అండ్ ఈరోజు గుడ్ థింగ్ ఏంటంటే మేము ఒక ఇండియన్ ఫ్యామిలీని కలిసాం ఇక్కడ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇప్పటి నుంచో చూస్తున్నాం అనమాట. బట్ ఎవరు బయటకు రాలేదు. సో వాళ్ళతో కమ్యూనికేట్ కూడా అవ్వలేదు. ఈరోజు మేము వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యాము. అండ్ మేము ఇక్కడ లైట్స్ చూసి కొన్ని ఫ్లాట్స్‌లో వెళ్ళాం కదా! తీరా అక్కడికి వెళ్ళి చూసాక పవర్ లేదు. లోపలికి వెళ్ళి కూర్చోవడానికి ఏం చేయాలో ఈ ఫ్రంట్ సైడ్ బిల్డింగ్‌కి పవర్ వచ్చింది. మనకి ఇంకా రాలేదు. అక్కడికెళ్ళాక ఇంకా వెయిట్ చేసాం. 9 దాకా వెయిట్ చేసాము. ఇంకా రావట్లేదు ఎంతసేపటికి పవర్ అని చెప్పి, ఇంట్లో చీకట్లో ఏం తింటాంలే అని చెప్పి కార్ తీసాము. కార్ తీయడం ఆలస్యము. కార్ తీసి స్టార్ట్ అలా బటన్ పెట్టి ప్రెస్ చేసాము. పవర్ వచ్చేసింది. ఇంకేం చేస్తాము, ఈవినింగ్ 9 అయిపోయింది. 9:30 అవుతుంది. ఒకవేళ రెస్టారెంట్‌కి వెళ్ళినా అది క్లోజింగ్ టైమ్. ఏదో అడుగు పొడుగుందంతా ఇస్తాడాడు. అది తినలేక సావాలి. వీకెండ్ అయితే అట్లీస్ట్ మనకి తినడానికి ఏదైనా ఉంటుంది. వీక్ డే వెళ్తున్నాము. ఫుడ్ ఉంటుందో లేదో తెలీదు. అందుకని ప్రవీణ్ ఏమన్నాడంటే, నేను హెల్ప్ చేస్తాను. ఫస్ట్‌గా ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కట్ చేస్తాను. టొమాటో, ఆనియన్ చేసేసుకుందాము అని చెప్పాడు. సరే నేను కూడా ఓకే అని చెప్పి ఇంకిద్దరం కలిసి పైకెళ్ళి మల్టీ టాస్కింగ్ చేసాము ఇద్దరము. ప్రవీణ్ ఏమో అన్నీ కట్ చేసి ఇస్తున్నాడు నాకు. నేనేమో ఒకదాని మీద పెనము, ఒకదాని మీద ప్యాన్ పెట్టేసి 2 కలిపేస్తున్నాను అనమాట. ఒక చేత్తో 15 మినిట్స్‌లో ఒకటేసాం. 15 మినిట్స్‌లో ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని టేస్టీగా తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, చపాతీలు మేము చేయలేదు. కాస్కో నుంచి రెడీమేడ్ చపాతీలు తెచ్చాము. కాస్కోనే కాదు, మీకు ఎక్కడైనా రెడీమేడ్ చపాతీస్ దొరుకుతాయి ఇండియన్ స్టోర్స్‌లో కూడా. కానీ మేము కాస్కోలో కొంచెం కాస్ట్ తక్కువ అని చెప్పి అక్కడి నుంచి తెచ్చుకున్నాము. ఫ్రోజన్ చపాతీస్ దొరుకుతాయి. అవి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు కావాల్సినన్ని చపాతీస్ తీసుకొని అట్లా పెనం మీద వేసుకొని ఒక 2-3 మినిట్స్ బోత్ సైడ్స్ కాల్చుకుంటే మనకి చపాతీ రెడీ అయిపోతుంది. బాగానే ఉంటుంది టేస్ట్ కూడా. అంత వర్స్ట్‌గా అయితే ఉండదు. ఎంతైనా మనం చేసుకున్న చపాతీస్ మనం చేసుకున్నట్టే ఉంటాయి. కానీ ఏం చేస్తాము, ఇలాంటి టైమ్స్‌లో ఈ ఫ్రోజన్ చపాతీసే వర్క్ అవుతాయి. ఇండియాలో ఉంటే మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. చూసారు కదా, మధ్యలో ప్రవీణ్ అయితే మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని చెప్పి. అటొక చెయ్యి ఇటొక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేసేస్తున్నాడు. ఛాన్స్ ఇస్తే లెగ్స్తో కూడా ఫోన్ ఆపరేట్ చేసేటట్టున్నాడు. మరి అంత మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నాడు ఆ టైంలో. ఇంకా టొమాటోస్ వేసేసుకొని నేనైతే కర్రీ రెడీ చేసేసుకుంటున్నాను. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ మినిట్లో నాకు లిటరల్లీ ప్రవీణ్ షాక్ ఇచ్చాడండి. నేను ఓన్లీ టొమాటో, ఆనియన్ అనుకొని స్టార్ట్ చేశాను. ప్రవీణ్ ఏమో నాకు లేదు నేను ఎగ్ వేసుకుంటాను దీంట్లో అని షాక్ ఇచ్చాడనమాట. ఇంకేం చేస్తాను, నేను ఎగ్ తినను మండే. అందుకని చెప్పి నేను సపరేట్గా కర్రీ తీసి పెట్టేసుకుంటే ఇంకా ప్రవీణ్ 2 ఎగ్స్ దాంట్లో వేసేసుకొని పెట్టుకున్నాడనమాట. కుక్ చేసుకున్నాడు. అది చూసే ఏమో యమ్మీగా టేస్టీగా ఉంది, తినాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను నేను, ఏం చేయలేక ఇంకో వదిలేసాను. చూడండి ఎంత యమ్మీగా ఉందో. చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. ఇంకేం చేయలేము, రేపు చేసుకొని తినాలి ఇంకా. ఇదండి ఈరోజు మా రోజు ఇలా గడిచింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి పవర్ కట్స్ ఫేస్ చేస్తే మాకు చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.